అందరికీ నమస్కారం. ఈరోజు మనం నీలిరంగు నక్క అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు ఆ నక్క ఎప్పుడు అడవిలో ఏముంటాం, కాస్త అలా ఊళ్ళోకి వెళ్ళి తిరిగి వచ్చేద్దాం అనుకుంటూ బయలుదేరింది. ఒక ఊరవతల బట్టలకు రంగులు అద్దే ముసలమ్మ ఇల్లు ఉంది. ఆ రోజు ముసలమ్మ డబ్బాలో నీలిరంగు కలిపి పెట్టి ఏదో పనిబడి ఊళ్ళోకి వెళ్ళింది. నక్క అటు తిరిగి ఇటు తిరిగి ఆ ముసలమ్మ ఇంటికి వచ్చింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ధైర్యంగా ఆ ఇంటి పెరటిలోకి అడుగుపెట్టింది. అక్కడ అరుగు కింద నీలం రంగు డబ్బా కనిపించింది. అది ఏమై ఉంటుంది అనుకొని చాలా ఆసక్తిగా అరుగెక్కి డబ్బాలోకి తొంగి చూడబోయింది. దానితో కాలు జారి ఆ నక్క దబ్బున డబ్బాలోకి పడిపోయింది. డబ్బాలో ఉన్న నీలం రంగు నీళ్లలో పూర్తిగా మునిగిపోయింది. నక్క కంగారుగా పైకి రావడానికి ప్రయత్నించింది. డబ్బా లోపల అది అటూ ఇటూ కదలడంతో ఆ రంగు డబ్బా కాస్త అడ్డం పడిపోయింది. దానితో డబ్బాలో నుంచి బయటపడ్డ నక్క బ్రతుకుజీవుడా అనుకుంటూ అడుగువైపు పరుగు తీసింది. అప్పటికే దాని శరీరానికి నీలం రంగు బాగా అంటుకుపోయింది. గాలికి రంగు ఆరిపోగానే నక్క రూపం శాంతం నీలంగా మారిపోయింది. దానితో నక్క కొత్త రూపం దాల్చింది. అడవిలో అడుగుపెట్టిన ఆ కొత్త నక్కను జంతువులన్నీ భయంగా చూశాయి. ఈ రంగు జంతువును ఇంతకు ముందెన్నడూ చూడలేదు, ఏమై ఉంటుందబ్బా అనుకున్నాయి. అసలే టక్కరి నక్క కదా, జిత్తుల మారి నక్క రూపం కాస్త మారిపోయింది. పైగా జంతువులన్నీ భయపడుతున్నాయి. దానితో ఆ నక్క ఒక పన్నాగం పన్నింది. నడక గొంతు మార్చింది. ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చొని ఎంతో గంభీరంగా జంతువులను పిలిచింది. జంతువులు భయం భయంగా దాని ముందుకు వచ్చి నిల్చున్నాయి. నేనే మీ కొత్త రాజును. మిమ్మల్ని పాలించమని వనదేవత నన్ను పంపింది. ఈ రోజు నుండి మీరందరూ నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నాకు కావలసినవన్నీ మీరు అమర్చి పెట్టాలి అని ఆజ్ఞాపించింది. జంతువులన్నీ ఎంతో వినయంగా ఒప్పుకున్నాయి. ఇక ఆ రోజు నుండి నక్క జీవితమే మారిపోయింది. వేటకు వెళ్ళే అవసరం లేదు, ఆహారం కోసం వెతుక్కోనవసరం లేదు. హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆజ్ఞాపిస్తే చాలు, కావలసిన భోజనం ఆహారం దానంతట అదే వచ్చేస్తుంది. అలా ఆ నక్క అనుకోకుండా వచ్చిన ఆ రూపంతో జంతువులను భయపెడుతూ తన పబ్బం గడుపుకోసాగింది. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఒకరోజు అనుకోకుండా ముసురు పట్టి పెద్ద వర్షం కురిసింది. సేవకులను వెంటబెట్టుకొని మైదానంలో షికారు కొడుతున్న ఆ నక్కరాజు పూర్తిగా వర్షంలో తడిసి ముద్దయిపోయింది. దానితో దాని శరీరానికి అంతకాలం అంటిపెట్టుకుని ఉన్న ఆ రంగు కాస్త నీళ్లల్లో కొట్టుకుపోయింది. ఇంకేముంది, మోసం బయటపడింది. పూర్వపు రూపం పొందిన నక్క జంతువుల ముందు నిలిచింది. అవురా, ఇది నక్క. జంతువులు ఆశ్చర్యంగా నోళ్లు వెళ్ళబెట్టుకున్నాయి. వాటికి నక్క కుతంత్రం అర్థమైపోయింది. ఆ తర్వాత అంతకాలం తమతో అడ్డమైన చాకిరీ చేయించుకున్నందుకు వాటి కడుపు మండింది. ఆ మోసకారి నక్కను వెంటబడి కొట్టి అడవి అవతలకి తరిమేశాయి. దీంట్లో నీతేంటి చెప్పండి? మోసం ఎంతో కాలం దాగదు. మరి మీకు ఈ కథ నచ్చింది కదా? నచ్చితే ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా మరొక మంచి కథతో మళ్ళా వద్దాము. అంతవరకు సెలవు.